ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్‌లో చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి గదా! సో, ఈ రీసెంట్ అప్డేట్స్ వల్ల ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారు. యూట్యూబ్ ఎందుకు ఇలాంటి అప్డేట్స్ తీసుకొస్తుంది? ఇలా చేస్తే మా ఛానల్స్ అసలు సర్వైవ్ అవ్వటం కష్టం అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారు. సో, ఈ విషయం ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది క్రియేటర్స్‌కి చెప్పాను. సో, బ్రదర్ ఇగ ఇట్లా నేను ఒక కొలాబరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ లైక్ మీ జర్నీ చెప్పండి. మీ జర్నీ చెప్తే సో దట్ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్ మీకొచ్చినప్పుడు మీరెట్లా ఓవర్‌కమ్ చేశారు? అసలు మీ జర్నీ అనేది వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏందంటే, వాళ్ళు గూడా కొద్దిగా మీ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళు కొద్దిగా మోటివేషన్ టైప్ తీసుకొని వాళ్ళ ఛానల్స్‌ని గూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకొక సెల్ఫ్ మోటివేషన్ దొరుకుతదని జెప్పేసి నేను అడిగాను. సో, నేను అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రదర్ నాకైతే ఇబ్బంది లేదు. అండ్ మీరు ఈ వీడియో అనేది మీకోసం కాదు, ఆడియన్స్ కోసం చేద్దామని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని జెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఎందుకంటే నేను అడగగానే ఎందుకు, ఏంది అని అడగకుండా స్ట్రెయిట్ అవే బ్రదర్ నేను పలానా రోజు మీకు వీడియో పంపించేస్తాను చూడండి. జనానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఆ వీడియో వస్తది అని జెప్పేసి అన్నారు. ఒక్కళ్ళు గూడా నా వల్ల కాదు నేను చెయ్యను అని జెప్పేసి అనలేదు. అండ్ ఆల్సో వీళ్ళందరూ గూడా కొంచెం సబ్‌స్క్రైబర్ బేస్ పరంగా పెద్ద క్రియేటర్సే. సో, జస్ట్ మీలో చాలామందికి తెలుసు ఈ క్రియేటర్సు. వాళ్ళేం జెప్తారో ఒక్కొక్కలుగా వినండి. లాస్ట్‌లో నా ఒపీనియన్ గూడా అసలు యూట్యూబ్ ఎట్లా ఉంటుంది, ఏంటి అండ్ దీని గురించి నా ఒపీనియన్ గూడా జెప్తాను. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ ఫ్రమ్ త్రిబుల్ నెల్లూరు రాకర్స్. 2023లో మేము ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి మాకు ఐడియానే లేదు. యూట్యూబ్లోనే ఎడిటింగ్ గురించి ట్యూటోరియల్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అసలు వ్యూస్ లేదని, సబ్స్క్రైబర్స్ లేరండి. కానీ మేము కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మాకు 8 monthsలోనే మానిటైజేషన్ అయిపోయిందండి. కొత్తగా ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము నేర్చుకుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా. మనం యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం పాకులాడకుండా మనం కాన్స్టెంట్గా వీడియోస్ చేసుకుంటా పోతుంటే మనం ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అనేది ఉంటుందండి. మా ఛానల్లో మేము మెయింటైన్ చేసింది కాన్స్టెంట్ అండి. మీరు కూడా అలాగే కాన్స్టెంట్గా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పంచప్రసాద్, తను సునీత ప్రసాద్. సో, ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. అదేంటంటే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా చాలా డౌట్స్ ఉంటాయి. మానిటైజేషన్ అయితే ఏంటి, దాంట్లో చాలా వరకు కొన్ని రూల్స్ ఉంటాయి, అన్నీ కొన్ని కాపీరైట్స్ కానీ ఏదైనా మ్యూజిక్స్ వాడాలి వాడొద్దు అలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. సో, అవన్నీ మనం చాలా వరకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం. సో, ప్రజెంట్ మా ఛానల్స్ అయితే మధురాక్స్ బ్రో హ్యాండిల్ చేస్తున్నారు. ఒక ఛానల్ హ్యాక్ అని కూడా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. సో, మాకైతే తెలిసింది కొంచెమే. సో, మధురాక్స్ బ్రో చాలా వరకు హ్యాండిల్ చేస్తూ సో ఇలా రూల్స్ ఉంటాయని చెప్పేసి ప్రతిదీ మాకు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మధురాక్స్ బ్రో యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుండి ఎండ్ వరకు క్లియర్గా వీడియోస్ ఉంటాయి, పిన్ టు పిన్. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న మీకు క్లియర్ చేస్తారు. సో థ్యాంక్ యూ మధురాక్స్ బ్రో. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మధురాక్స్ బ్రో అయితే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శరణ్ కుమార్. నాకు 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్ నేను యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు మూవీస్ అంటే బాగా మంచి ప్యాషన్ అనమాట. మంచి యాక్టర్ అవుదామని నేను బాగా ట్రై చేశాను. కాకపోతే నాకు ఎలా వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలనే దారి నాకు అర్థం కాలేదు. సో దట్ నాకు యాక్టింగ్ ప్రాక్టీస్ కోసంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ప్రాంక్స్ చేసుకుంటూ ఉండేవాడిని. ప్రాంక్స్ చేసుకున్న తర్వాత అది కూడా నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది నాకు అర్థం కాక కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను. తర్వాత నా వైఫ్కి చెప్పాను అనమాట, ఇట్లా నేను చేయాలనుకుంటున్నాను, ఎవరైనా లేడీస్ ఉంటే బాగుంటుందని. అంటే నేనే చేస్తాననింది. నువ్వు చేస్తావా అనేసి నేను షాక్ అయ్యా. తర్వాత తను చేసిన తర్వాత మళ్ళీ షాక్ అయ్యా. చాలా బాగా బెటర్గా చేసింది. అలా నేను నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఎలా అనిపించిందమ్మా? బేసిక్గా నాదంతా డిఫరెంట్ అనమాట. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో, నాకు ఇదంతా కూడా అసలు ఏం తెలియదు. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అసలు ఏం తెలీదు. జస్ట్ ఇతను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు, నేను వచ్చి అందులో యాక్ట్ చేసేదాన్ని మాత్రమే. బట్ ఇప్పుడు నేను టోటల్గా ఒక యూట్యూబర్ అయిపోయాను. బికాజ్ ఇందులో ఒక్కసారిగా పడిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలి అని అయితే నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనం ఈరోజు వీడియో పెట్టాలి, ఖచ్చితంగా మనం ఒక వీడియో పెట్టాలి అనే ఒక థాట్కి వచ్చేసాను అనమాట. నా జర్నీ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ ఈ జర్నీలో నేను ఒక 2 times చాలా పెద్ద స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేశాను. అది వచ్చేసి 2 times కూడా నా ఛానల్ ఏదైతే ఉందో క్రేజీ ఉమా 5 అది హ్యాక్ అయిపోయిందనమాట. బట్ నేనైతే ఎటువంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఉన్నాను. బికాజ్ మేమేంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ పిన్ టు పిన్ ఫాలో అవుతామన్నమాట. లైక్
ఒక సో ఏదైనా మిస్ అయినప్పుడు కొంచెం డౌట్ వచ్చినప్పుడు మధు బ్రోని నేను అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాను. అంటే అన్నీ మనం ఎంత గైడ్ లైన్స్ చూసుకుందాం అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంది. మనకు కొంచెం డౌట్ వచ్చినా ఆ బ్రదర్ని అడిగితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. సో అప్పుడు నా ఇట్లాగా టూ టైమ్స్ కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు మధుర్ రాక్ గారు, అతన్ని మేము కన్సల్ట్ అయ్యి అట్లా ఇబ్బంది జరిగిందండి అంటే అతను మాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అలానే యూట్యూబ్ జర్నీలో ఇంకా బోనస్లుగా వచ్చిందంటే ఈ సెల్ఫీలు కావచ్చు, అండ్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం కావచ్చు, అండ్ లైక్ కొన్ని థింగ్స్ని కొత్త వాటిని మనం చూడడం కావచ్చు, పర్చేస్ చేయడం కావచ్చు. అండ్ మా లైఫ్ స్టైల్ని ఆల్మోస్ట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది, చాలా చాలా క్లియర్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఎవరైనా ప్యాషన్తో పాటు ఎర్నింగ్ చూసుకోవాలి యూట్యూబ్లో. ఓన్లీ ఎర్నింగ్ అయితే మాత్రం దయచేసి ఇంతకంటే బెటర్ ఉన్నాయనుకోండి. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో 1 monthకి 1 రూపీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1 crore తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ మన కన్సిస్టెన్సీతో ఏం చేస్తాం ఏందనే దాని మీద మాత్రమే ఉంటుంది. అలానే మీ కన్సిస్టెన్సీ ఎంత ఉన్నా కూడా దానికి సరిపడా డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, పేషెన్సీ కూడా ఉండాలి. అవన్నీ వీటిలో ఏది మిస్ అయినా కూడా మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతాం అనమాట. సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసిన కీవర్డ్స్ లైక్ నేను అయితే ఏదైతే ఫార్ములా ఫాలో అవుతున్నాను ఏంటంటే, ముఖ్యంగా మీకు న్యూ అప్కమింగ్ ఎవరైతే యూట్యూబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు చాలా బెటర్ కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నించండి. అలానే క్వాలిటీ కావచ్చు, మంచి లైటింగ్స్ పెట్టుకోవడం కావచ్చు, వీటిలో ఏవి తగ్గినా కూడా అంత బెటర్ క్వాలిటీ రాదనమాట. అందరూ చాలామంది ఏం చేస్తారంటే మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాం, లైటింగ్ లేకుండా మీకు అంత బెటర్ క్వాలిటీ రాదండి. అండ్ అలానే నెక్స్ట్కి వచ్చేటప్పటికి మీరు కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్న దాంట్లో ఫస్ట్ డిసిప్లైన్డ్గా ఒక హార్డ్ వర్క్తో మంచి కంటెంట్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ మంచి కంటెంట్ని ఫస్ట్ మీకు నచ్చాలి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కొంతమందికి ఫస్ట్ చూపించండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. అలాగే అలా కంటెంట్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయండి. కన్సిస్టెన్సీగా మీరు అప్లోడ్ చేస్తున్న వీడియో టు వీడియో అప్గ్రేడ్ అవుతూ వెళ్ళడానికి ప్రయత్నించండి. అలానే అట్ ద సేమ్ టైం వీటన్నిటికంటే ముఖ్యంగా అప్లోడ్ అవుతూ ఉండడానికి కావాల్సిన తర్వాత ఏంటంటే పేషెన్సీతో వెయిట్ చేయాలి. మీకు ఏదో ఒక వీడియోతో మీరు సక్సెస్ అయిపోతారు. కాకపోతే మిమ్మల్ని యూట్యూబ్ అల్గారిథం క్యాచ్ చేయడానికి కావచ్చు, ఏదో ఒక వీడియో ఇంకా బెటర్గా ఉండడం కావచ్చు. సో దానికి వెయిట్ చేయాలండి. పేషెన్సీ లేకపోతే పక్కా ఫెయిల్యూర్ అయిపోతారు. ఏదైనా సజెషన్స్ కావాలంటే నాకు తెలిసి మధు బ్రదర్ని కనుక్కోవడం బెటరు. మా ఈ యూట్యూబ్ జర్నీలో చాలా వరకు మాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అతను. మీరు ఎవరైతే ఉన్నారో భయపడకుండా చేయొచ్చు. కాకపోతే యూట్యూబ్ని మాత్రమే ప్యాషన్ అనుకోవచ్చు, యాక్టింగ్ మాత్రమే ప్యాషన్ అనుకోవచ్చు. అలా జర్నీలో రండి. కేవలం ఎర్నింగ్ మాత్రమే యూట్యూబ్లో సంపాదిద్దాం, మాకు ఎటువంటి ప్యాషన్ లేదు అని అయితే మాత్రం కొంచెం మీరు ఆలోచించాలి. థ్యాంక్ యూ. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మధురాగ్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. మాకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒక ఛానల్ నేమ్ వచ్చేసి ట్రెండ్స్ అడ్డా 1.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకో ఛానల్ పేరు ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్, దాంట్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ట్రెండ్స్ అడ్డా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం. అండ్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్ ఛానల్లో డైలీ వ్లాగ్స్, అన్బాక్సింగ్స్ ఇలాంటివి చేస్తాం. మన ఛానల్ గ్రోత్ ఉండాలంటే కంటెంట్ మరియు క్రియేటివిటీ ఉండాలి. మనం చేసే కంటెంట్ పైన పూర్తి అవగాహన ఉండాలి, మరియు తప్పకుండా పేషెన్సీ అయితే ఉండాలి. అలాగే చూడడానికి వినడానికి చాలా బాగుండాలి. మన ఛానల్ ఎక్కువ గ్రోత్ ఉండాలంటే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ తిరిగి మరలా మన వీడియోస్ చూసే విధంగా ఉండాలి. ముఖ్యంగా మీ వీడియోని ఎవరికి షేర్ చేయకండి. అలాగే మీకు తెలిసిన వ్యక్తితో ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయకండి. ఎందుకు అని అంటే మనం షేర్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వీడియో చూస్తారు. అది కూడా మన కోసం ప్రెస్ చేసి కట్ చేస్తారు. అప్పుడు మనం వాచ్ టైం లాస్ అవుతుంది. అలాగే మనం ఎవరి ఫోన్ అయినా తీసుకొని సబ్స్క్రైబ్ చేసినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన విషయం వాళ్ళు కూడా మర్చిపోయి మన ఛానల్ గ్రోతింగ్ అనేది యూట్యూబ్ ముంగటికి పోకుండా చేస్తుంది. మా ద్వారా అయితే మేము ఇచ్చే సలహాలు ఇవి. మేము చెప్పింది గోరంతా మీకు కొండంతా తెలియాలంటే మధురాగ్ గారి ఛానల్ చూడండి. మేము కూడా అందులో నుండి నేర్చుకున్నవే. మాకు ఈ అవకాశం ఇచ్చిన మధురాగ్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలి. మరియు కొత్త ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ
స్పెషల్లీ థ్యాంక్ యూ. హలో గైస్, నేను మీ హరిచరణ్. మీ అందరూ తెలుసుగా మనం గత 5 ఏళ్లుగా హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుతున్నాము. దాదాపు 5,70,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ముందుగా మధు బ్రోకి మధురాక్ టెక్నాలజికల్ ఛానల్ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ నా 5 years జర్నీలో చాలా మంది క్రియేటర్స్తో నేనైతే మాట్లాడాను. అప్కమింగ్ క్రియేటర్స్కి నేను కొన్ని సలహాలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. యూట్యూబ్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది కూడా నేను ఇప్పుడైతే మీకు చెప్తాను. సో మొదటిగా చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కావాల్సింది యూనిక్ థింకింగ్. కొంచెం డిఫరెంట్గా అయితే ఆలోచించాలి. అందరూ చేసేది మనం చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఏదర్ మీకు వాయిస్ అన్న అంటే మాట్లాడే విధానం అన్న డిఫరెంట్ ఉండాలి, మీరు చేసే కంటెంట్ అన్న డిఫరెంట్ ఉండాలి, మీరు చేసే కామెడీ అయినా, మీ స్క్రిప్ట్స్ అయినా, మీ నరేషన్ అయినా ఏదైనా సరే డిఫరెంట్ యూనిక్గా అందరితో పోల్చుకుంటే ఒక కొత్తదనం అనేది మీరు చూపిస్తే మీరు యూట్యూబ్లో త్వరగా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేస్తుంది, చాలామంది ఛానల్ ఓపెన్ చేయగానే 1000 సబ్స్క్రైబర్లు ఎప్పుడైపోతారు, 1000 సబ్స్క్రైబర్లు ఎప్పుడైపోతారు, 4000 వాచ్ అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోద్ది, మానిటైజేషన్ ఎప్పుడైపోద్ది అనే ఇదిలోనే ఉంటారు. మీరు ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అనే టార్గెట్ పెట్టుకోకండి. మీ టార్గెట్ ఎప్పుడన్నా బిగ్ పెట్టుకోండి. 1 lakh, 1 million, 2 million ఫాలోవర్స్ నెట్ సంపాదించాలని పెట్టుకోండి. అంత టార్గెట్ పెట్టుకుంటే ఇది అసలు నథింగ్ అయ్యిద్ది. సో మానిటైజేషన్ గురించి మీరు అసలు ఆలోచించకండి. ఎట్లా సక్సెస్ అవ్వాలనేది ఆలోచించండి. ఆటోమేటిక్గా మన వెనకాల మానిటైజేషన్ అయినా డబ్బులైనా ఆటోమేటిక్గా పరిగెత్తుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్రాండ్ కొలాబరేషన్స్. చాలా మంది కొత్తల్లోనే డిఫరెంట్ బ్రాండ్స్ నమ్మైతే మోసపోతారు. ఆ లింకులు వచ్చాయి, ఈ లింకులు వచ్చాయి, దీంట్లో రిజిస్టర్ అయితే మీకు $3,000 బ్రాండ్ బోనస్ ఇస్తుంది అని అట్లా వస్తుంటాయి అనమాట. సో వాటిని కనుక క్లిక్ చేసి మీ యూట్యూబ్ డీటెయిల్స్ ఇచ్చారా మీ ఛానల్ అయితే హ్యాక్ అయిపోద్ది. సో ఒకప్పుడుతో పోల్చుకుంటే యూట్యూబ్ అనేది ఇంకా తన గైడ్ లైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేసింది. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఛానల్ ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. మధు బ్రో ప్రతి ఒక్క యూట్యూబ్ అప్డేట్ తన వీడియోస్ అయితే చెప్తాడు, తనని ఫాలో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కటి తెలుసుకొని గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఇంకోటి, మీ ఛానల్ మీరే షేర్లు కొట్టుకోవడము, మీ ఫ్రెండ్స్ చేత వాచ్ చేయించడము, మీ రిలేటివ్స్కి లింకులు పెట్టడం, ఇదంతా వేస్ట్. మీ టార్గెట్ 10, 20, 30, 40, 100 మంది కాదు. మీ టార్గెట్ ఎప్పుడైనా లక్షల్లో పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వెనకాల అయితే వస్తుంది. చాలా అప్ అండ్ డౌన్స్, చాలా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నాకు 1000 సబ్స్క్రైబర్లు రావడానికి 6 నెలల టైం పట్టింది. మీకు తెలుసా? 6 months టైం నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి పట్టింది. తర్వాత వితిన్ 1 weekలో నా ఛానల్కి 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 6 months నేను నాన్ స్టాప్గా 50 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ 50 వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ 1 weekలో 40,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మన కంటెంట్ ఒక్కసారి మన వీడియో ఒకరు చూస్తే మిగతా వీడియోస్ కూడా చూసేటట్టుగా అయితే ఉండాలి. ఆ ఒక్క వీడియో ఎప్పుడైతే బూస్ట్ అయిద్దో మిగతా వీడియోస్ కూడా ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి. అలా అయితే క్రియేట్ చేయండి. అండ్ మధు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణి. నా పేరు చరణ్. నా పేరు గిరి. అన్బీటబుల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ ద్వారా మీ అందరికి మేము బాగా పరిచయస్తులమే. విషయం ఏంటంటే, యూట్యూబ్లో కొత్తగా వీడియోస్ చేయాలనుకుంటున్న క్రియేటర్స్ అనుకున్నంత సక్సెస్ యూట్యూబ్లో అవుతారా లేదా అనే ప్రశ్నకి మా అభిప్రాయం ఏంటంటే, మీ వీడియోస్లో కంటెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. కానీ ఎంతో కొంత సమయం మాత్రం తప్పకుండా పడుతుంది. మన ఛానల్ మోనిటైజేషన్ అవడానికి కూడా దాదాపు 7 నెలల సమయం పట్టింది. కాబట్టి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ని ఒక షెడ్యూల్ ప్రకారం అప్లోడ్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఉదాహరణగా మన ఛానల్ని మీరు తీసుకోవచ్చు. మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం మన వీడియోస్లో కంటెంట్ ఉందన్న ఒకే ఒక కారణం చేత ప్రజలందరూ ఇంత సపోర్ట్ మనకు అందించారనమాట. కాబట్టి మీ వీడియోస్లో కూడా కంటెంట్ ఉండి రెగ్యులర్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే మన ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు. తప్పకుండా మీరు ఊహించినంత సక్సెస్ని యూట్యూబ్లో పొందగలరు. ఆల్ ది బెస్ట్. సో చూశారు కదా, ఇక నా విషయానికి వస్తే యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందండి. సో ఫ్లక్చువేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఒక్కొక్కసారి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి రెవెన్యూ తక్కువ వస్తుంది. రెవెన్యూ వచ్చినా రాకపోయినా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే యూట్యూబ్లో నేనేంటంటే ఒక ప్యాషనేటివ్గా వచ్చాను. నన్ను నలుగురు గుర్తుపట్టాలి, నాకు ఒక ఫేమ్ దొరకాలి. ఎక్కడైనా జనాల్లోకి వెళ్ళిన బ్రదర్ మీ వీడియోస్ నేను ఇట్లా యూట్యూబ్లో చూసాను, చాలా బాగా చేస్తారు, నేను కేవలం దానికోసమే వచ్చాను. అండ్ ఆల్సో అలా వస్తూ నాకు కొంచెం మనీ జనరేట్ అవుతుంది. ఈ మనీ కూడా నాకు అలవాటు అయ్యింది. కాబట్టి నేనేంటంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ 8,000, 10,000 రూపాయలకి నేను అలవాటు పడ్డాను. ఓకేనా? కాబట్టి నాకు రెవెన్యూ బాగా వచ్చిందంటే ఒక 40,000 అట్లా వస్తుంది. ఒకవేళ దారుణంగా వస్తుంది అని అంటే ఒక 10,000 అట్లా వస్తుంది. అంటే ఎలా చూసుకున్నా మినిమం నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? యూట్యూబ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా, సో రెవెన్యూ ఫ్లక్చువేషన్ జరిగినా కానీ నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి టచ్ అయి వెళ్ళిపోతుంది. కాబట్టి నాకైతే ఇబ్బంది అనిపించట్లేదు. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్పలేను. కానీ ఒకటి గాయ్స్, ఇప్పుడు యూట్యూబ్లో మీకు
ఇప్పుడు యూట్యూబ్ వాడు తీసుకొచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్కి ఫేవరబుల్గానే తీసుకొస్తున్నాడు. ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి ఛానల్లో అప్లోడ్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, వాట్సాప్లో వీడియోలు, స్నాప్చాట్, షేర్ చాట్ వీటన్నిటి వీడియోలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేవాళ్ళు. సో ఇలాంటి ఛానల్స్కే ఇబ్బంది అవుతుందండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కెమెరా ముందుకు రండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. అంటే ఒరిజినల్ కంటెంట్ అంటున్నాడు. ఒరిజినల్ కంటెంట్ అంటే కెమెరా ముందుకు రండి. ఇప్పుడు నేను ఎట్లయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాను అట్లా కెమెరా ముందుకు రండి, మీ సొంత వాయిస్ ఇవ్వండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఓకేనా, ఒక మూవీ గురించి చెప్పాలన్నా, లేకపోతే మన చుట్టూ జరిగే ఒక అప్డేట్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఇప్పుడు రైట్ నౌ నేను వీడియో చేసే టయానికి యుద్ధం జరుగుతూ ఉంది. సో ఆ యుద్ధం గురించి మీరు ఏదైనా అప్డేట్స్ చెప్పాలనుకున్నా, లేకపోతే ఒక ఫోన్ కొనుక్కున్నారు, ఆ ఫోన్ బాగుందా లేదా దాని గురించి చెప్పాలన్నా, గేమింగ్ వీడియోస్ చేయాలన్నా, వ్లాగ్స్ చేయాలన్నా, కుకింగ్ వాట్ నాట్ ఏది చేయాలన్నా కెమెరా ముందుకు రండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. అది చెప్తున్నాడు. ఒరిజినల్ కంటెంట్ చెయ్యండి, మానిటైజేషన్ ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మ్యూజిక్స్ వాడకండి. మ్యూజిక్స్, సినిమా పాటలు ఇట్లాంటివి వాడితే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? మొత్తం మీ ఒరిజినల్ కంటెంట్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ ఉంటుంది. ఎవడు తీయడండి, ఎవరికి రైట్ కూడా లేదు. ఓకేనా? సో ఇది నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఇట్లా వీడియో చేద్దాం అనగానే నాకు సపోర్ట్ చేశారు చాలామంది. ఏంటంటే చేసేద్దాం బ్రో, ఆ వీడియో చేసేద్దాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి. ఇప్పుడు కొలాబరేట్ అయిన వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్షిప్ అయితే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంకా చాలామంది క్రియేటర్స్ అయితే తెలుసు. సో ఇన్ ఫ్యూచర్ ఒక పెద్ద మెగా కొలాబరేషన్ అయితే చేస్తాను మన ఛానల్లో. సో ఐ హోప్ మీరు మోటివేట్ అయ్యారనుకుంటున్నాను వీళ్ళ జర్నీస్తో. అండ్ మీరు కూడా మీ జర్నీ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను చదువుతాను, మన సబ్స్క్రైబర్స్ అందరూ చదువుతారు. సో దట్ వాళ్ళు కూడా మీ కామెంట్స్ చూసి మోటివేట్ అవ్వచ్చు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేసి మమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.